తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తరచుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు మాజీ మంత్రి హరీష్ రావు పైన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా హరీష్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తనను బట్టి విక్రమార్క రాజకీయాలకు అన్ఫిట్ అన్నారని, అసలు ఆయన ఏ యాంగిల్లో రాజకీయాలకు ఫిట్ అనుకుంటున్నారో తనకు తెలియట్లేదన్నారు. రాజకీయాలు నోరు పారేసుకుంటే ఈ రాష్ట్ర అవసరాల కోసం ప్రణాళికలు తయారు చేయకుండా సక్రమంగా గాలికి వదిలేసి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అత్యంత ట్రాన్స్పరెంట్ గా వ్యవస్థను తయారు చేసి ప్రజలకు అందిస్తా ఉంటే, ఇవన్నీ అందిస్తే 3 ట్రిలియన్ ఎకానమీ దిశలో ఈ రాష్ట్రం వెళ్ళిపోతే, అభివృద్ధి చెందితే 13% గ్రోత్ 10% పవర్ గ్రోత్ వచ్చేస్తే ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి ఎక్కడ మేలు జరుగుతుందో అనేటువంటి బాధ భయం ఉన్నటువంటి వ్యక్తులు అలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఐ పిటీ దెమ్. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ విజన్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ద స్టేట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్, you are unfit to be a leader of the state. You should always think about the growth of the state, and for that growth you have to plan all sectors. It can be water, it can be power, it can be law and order with a good governance. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక 50,000 కోట్ల రూపాయల స్కామ్ ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. సరే, ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు. సరే, బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. మీరు బాగా ఫిట్ ఇలా, ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. 24 గంటల నాణ్యమైన కరెంటును రైతుకు, పరిశ్రమలకు, గృహాలకు, పట్టణాలకు, పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎవరు అన్ఫిట్? మీరా, మేమా? హూ ఈజ్ అన్ఫిట్?